విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు రెండు ఉంటే అందులో మనం ఈరోజు మరి బాపు సినిమా మూవీ ఎలా ఉంది, మరి అందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ప్రేక్షకులు మరి ఎంటర్టైన్ చేయగలిగేల కెపాసిటీ ఉందా లేదా అనే బోల్డ్ అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు మీ చాణక్యతో కూడా ఉన్నారు మరి ఫిలిం క్రిటిక్ శ్రీనివాస్ గారు. మరి అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ అండి. సార్, బాపు సినిమా ద ఫాదర్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు. అండ్ అందులో మెయిన్గా బ్రహ్మాజీ గారు, ఆమని గారు అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ బలగం సుధాకర్ రెడ్డి గారు ఆయన మెయిన్ టైటిల్ రోల్గా కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పాజిటివ్ అనేది కూడా ప్రేక్షకుల మధ్యలో వచ్చింది. ఒక చిన్న బజ్ అనేది కూడా క్రియేట్ అయింది. మరి మూవీ రిలీజ్ అయింది, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది? యాక్చువల్లీ వీళ్ళ ప్రమోషన్లో మంచి హైలైట్ అయింది ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏవైతున్నాయో మంచి ఫ్యామిలీ ఫోటో, మధ్యలో తాతగారు, ఫాదరు, మదరు, ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనేది, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ అంటారు చూడండి, అలా మొత్తం ఫ్యామిలీ కలిసి ఒక గ్రూప్ ఫోటోలో ఉండడము, దానికి బాపు అనే ఒక మంచి తెలుగు పేరు ఉండడము, అలా ఆ సినిమా మీద ఎంతో అంత క్యూరియాసిటీ, రెస్పెక్ట్ ఈ రెండు కూడా ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బ్రహ్మాజీ గారు మాట్లాడిన మాటలు, ఆ చలోక్తులు అందరినీ బాగా ఆకర్షించాయి. సో సినిమా మీద పాజిటివ్ బజ్జే ఉంది. సో బలగం తర్వాత చిన్న సినిమాల్లో మంచి సినిమాలుగా కొన్ని సినిమాలని మనం గుర్తిస్తున్నాం, చిన్న సినిమాల్లో మంచి సినిమాలుగా. సో ఆ కేటగిరీకి ఈ సినిమా ఖచ్చితంగా చెందుతుంది. ఈ సినిమాలో చాలా మంచి రూటెడ్ నేటివ్ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో, అంటే మట్టిలోంచి వచ్చిన మ్యూజిక్ అంటారు చూడండి, చాలా ఇట్ సౌండ్స్ సో ప్లెజెంట్ అండ్ సో సూతింగ్ ఆన్ యువర్ ఇయర్స్. అసలు ఆ సినిమా ఓపెనింగే ఒక ఒగ్గుకత్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనము సినిమాతో కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్ అంతా క్యారీ అవుతుంది అది, అంటే సినిమాలో ఒక 15-20 ఒక 25 మినిట్స్ వరకు కూడా మనకి ఆ విలేజ్ నేటివిటీ తోటి కనెక్షన్ ఏర్పడేలాగా చాలా బాగా చూపించారు. సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన బలగం, ఆయన పేరు బలగం సుధాకర్ రెడ్డి గారు, ఆయన ఏజ్కి ఆయనకు ఒక ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్, అతను బాగుండాలని ఇతను వచ్చి తాడుగట్టడము. మళ్ళీ ఇందులో ఏంటంటే 3 generations ఆఫ్ ఫాదర్ అని చెప్పారు కదా, తాతయ్య, తండ్రి, కొడుకు, ఈ 3 generations వాళ్ళ మధ్యలో ఈచ్ పర్సన్ ప్రాబ్లం ఎలా, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు, దానికి వాళ్ళు వెతుక్కుంటున్న సొల్యూషన్ ఏంటి, ఎవరి మీద ఎవరు డిపెండ్ అవుతున్నారు, సొల్యూషన్ వాళ్ళు పాజిటివ్గా వెతుకుతున్నారా, నెగిటివ్ వెతుకుతున్నారా, ఈజీ సొల్యూషన్ వెతుకుతున్నారా, ఏదైనా క్రైమ్ ఆలోచిస్తున్నారా, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో సినిమా వెళ్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కామెడీగా, అంటే సిచ్యువేషనల్ కామెడీగా సినిమా ముందుకెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే కొంచెం స్లో పేస్ అయింది సినిమా, అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్, ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ ఎక్కడో మిస్ అయింది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్లో గుడ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ప్యాక్ చేసి. సో మీరు చెప్తున్న రివ్యూ ప్రకారం అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సిచ్యువేషనల్ కామెడీ, ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ దాటితో పాటు ఫస్ట్ హాఫ్ చాలా పేజీగా వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ ఆ ఎమోషనల్ సైడ్ అంటే రిపిటేటివ్ అయింది సెకండ్ హాఫ్లో. కొన్ని సన్నివేశాలు ఏంటంటే మరి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి టైం తీసుకున్నారనుకోవాలా, లేకపోతే ఎక్కడో అంటే సీన్స్ అక్కడక్కడే చుడుతున్న కొద్దీ రిపిటేటివ్ అనిపించింది. అంటే ఇంకొన్ని ఎలిమెంట్స్ వీళ్ళు రాసుకొని సెకండ్ హాఫ్లో ఇంకా, అంటే ఎట్లయితే ఫస్ట్ హాఫ్లో విలేజ్ నేటివిటీని చూపించడానికి కొన్ని ఎలిమెంట్స్ వాడుకున్నారో అలాంటివి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఉండుంటాయి. ఆ విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విలేజ్ అంతా కలిసి చేస్తున్న ఏదైనా యాక్టివిటీని ఆ సినిమాలో ఇంక్లూడ్ చేసి దాని నుంచి వీళ్ళు ఏదైనా రియలైజ్ అవ్వడం, ఇలాంటివి ఇంకేమైనా ఉంటే ఇంకా అసలు అద్భుతంగా ఉండేది సినిమా. అంటే మినీ అద్భుతంగా మిగిలిపోయింది, ఇంకొంచెం అద్భుతం అయ్యేది. ఇప్పుడైతే ఒక సినిమా మంచి సినిమా ఉంది, ఖచ్చితంగా మంచి సినిమానే, ఇంకా బాగుండడానికి స్కోప్ ఉంది. అయితే ప్రాపర్గా ఎడిట్ చేస్తే, ఇంకొంచెం కట్ చేస్తే ఆ ల్యాగ్ అనిపించదు సెకండ్ హాఫ్. ఓకే, ఆమెని యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, బ్రహ్మాజీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రైతుల వాళ్ళ కష్టాలు కళ్ళగట్టినట్టు చూపించారు చాలా బాగా. అసలు మనం వీ ఫీల్ సో చాలా పెయిన్ ఫీల్ అవుతాం. ఒక రైతు వాళ్ళకి సడన్గా అనుకోని వర్షం పడినప్పుడు, ఒక పత్తి రైతుకి అతను పడే కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఆ వర్షం అంటే జనరల్గా మనం వర్షం పడగానే చిన్నపిల్లలు ఆడుకోవడము ఇలాంటివి చూస్తుంటాం బయట, కానీ ఆ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి వాళ్ళు ఎలా కష్టపడతారు, అదొక సెగ్మెంట్. అయితే ఒక ఫార్మర్, పత్తి రైతుకి వాడు అమ్ముకునే టైంకి వాడికి ఆ రేట్ రాక ఆ ధర్నా జరుగుతున్నప్పుడు సడన్గా వర్షం పడితే అది ఎటుగాని పరిస్థితి, వాడికి అసలు ఆ 1 year వాడు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా అయిపోతే వాడు ఎట్లా బతకాలి, నెక్స్ట్ ఏంటి అనేది అంటే చాలామంది రైతులు ఏంటంటే ఈజీ ఆప్షన్ తీసుకుంటారు, ఇంకా నాకు లైఫ్ లేదనే ఆ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో పక్కన కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోతే ఏమనిపిస్తుంది, ఎవరికైనా చచ్చిపోవాలనిపిస్తుంది రైతు.
సో ఈ సినిమాలో వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే నేను చెప్పాను చూడండి ఇందాక క్రైమ్ పాయింట్ అని చెప్పేసి, రైతు చనిపోతే గవర్నమెంట్ ఆ ఫ్యామిలీ దిక్కులేని వాళ్ళు అయిపోకుండా ఒక 5 lakhs అనేది ఒక కాంపెన్సేషన్గా ఇస్తూ ఉంటారు. దాని మీద ఆధారపడి ఇంట్లో ఎవరైనా చనిపోతే డబ్బులు వస్తాయి కదా అని దాంతో అన్న బతుకుదామనే ఆ జోన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకెట్లా బతకాలి అనే ఒక దిక్కులేని పరిస్థితుల్లో అప్పులు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఆ జోన్లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఓకే. సో మొత్తానికైతే బలగం తర్వాత ఇది ఒక మరో బలగం అనుకోవచ్చా? అలా చెప్పలేము. బలగం ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, కానీ ఆ బలగం ఫీల్ని క్యారీ చేస్తూ ఇదొక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వే. సో మొత్తం మీద అయితే అంటే ఇది కూడా బలగం అవ్వాలంటే సెకండ్ హాఫ్ కూడా బాగా తీసి ఉండాలి. ఓకే. అప్పుడు బాగుండేది. సో మ్యూజిక్ బాగుందన్నారు. మ్యూజిక్ చాలా బాగుంది, బాగుండగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఆర్ఆర్ దువన్ వచ్చిన మ్యూజిక్ చాలా అండ్ కమింగ్ టు ద డైరెక్షన్ సార్, దయా డైరెక్టర్. అదే అండి, ఫస్ట్ హాఫ్ డీల్ చేసినట్టు సెకండ్ హాఫ్ ఎక్కడో, ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు, ఆ గ్రిప్ సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం లూజ్ అయింది. అది కూడా టైట్గా పెట్టుకుంటే బాగుండేది. ఈవెన్ తను రచ్చరవి కూడా, మనకి చాలా సినిమాలో రచ్చరవి కామెడీ రెపిటేటివ్ అవుతుంది అండ్ లౌడ్ అవుతుంది, అరుస్తూ చేస్తాడు కామెడీ. ఈ సినిమాలో కొంచెం హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ డీసెంట్, బాగా చేసిండు, లౌడ్ వాయిస్ లేదు. తనకి కూడా ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది సినిమాలో, ప్రామినెంట్ రోల్ పడింది. అది మనము వి రిలేట్ విత్ ద క్యారెక్టర్, అరే అవును కదా ఇలా ఉంది కదా అని. అండ్ ఈ సినిమాలో ఒకటి ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఈ సినిమాలో, అంటే డైరెక్టర్ సీన్స్ ఇంకొంచెం బెటర్గా రాసుకోవాల్సింది అనే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక 30% మనం స్క్రీన్ మీద చూసేది వాళ్ళు తింటూ ఉంటారు. అయితే ఎవరో ఒకళ్ళు ఆకలిస్తుంది అన్నం పెట్టు ఈ డైలాగ్ ఎన్నిసార్లు ఉంటుందో సినిమాలో, అది కొన్ని అవాయిడ్ చేయాల్సింది అనిపించింది నాకు. ఓకే. అంటే 100% మూవీలో 30 to 35% ఎవరో ఒకళ్ళు తింటూ ఉంటారు సినిమాలో. ఓకే. సో డైరెక్టర్ తన ఆస్పెక్ట్ ప్రకారం తను ఏమనుకున్నాడో ఏంటో. ఓకే, కానీ మొత్తం మీద అయితే మూవీ బాగుంది. సో ఈ వీక్కి ఎంటర్టైన్ చేయడానికి బాపు మూవీ అనేది బాగుందని చెప్పేసి చూడదగ్గ సినిమా. వల్గారిటీ ఏం లేదు, వాళ్ళు పడే కష్టాలు, రైతులు పడే కష్టాలని కళ్ళగట్టినట్టు బాగా చూపించారు. మనం ఎక్కడో ఫీల్ అవుతాం, నిజంగా ఎంత పెయిన్ తీసుకుంటారు కదా ఫార్మర్స్. అంటే నాకు అనిపించింది చాలా హై శాలరీస్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ కొంచెం, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది కదా ట్యాక్సెస్లో, అంటే 12 lakhs లోపల ఎవరికి ట్యాక్సెస్ లేవని. చిన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళకి కార్పొరేట్ సెక్టర్ ఎంతో అంత చెదోడు వదోడుగా ఉండి కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే రైతులు కూడా ఈక్వలెంట్గా మనకేం తక్కువ, మనకు కూడా సపోర్ట్ ఉంది అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నాకు ఇన్నర్ ఫీలింగ్ అనిపించింది. ఓకే. ఆ సపోర్ట్ ఏదైనా ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ ద్వారానో ఏదో ఒకటి చేసి ఆ సపోర్ట్ ఏర్పరిస్తే ఇలా ఫార్మర్ సూసైడ్స్ అవి తగ్గుతాయి కదా అనిపించింది. ఓకే. ఎందుకంటే వాళ్ళు నెగటివ్ జోన్లోకి వెళ్ళిపోయి ఇట్లా ఇన్సూరెన్స్ డబ్బుల మీదనో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీదనో ఆధారపడకుండా వాళ్ళు బతికి సాధించాలి, ఏదన్నా చావు వైపు అడుగు పడకూడదు అనేది. ఓకే, నైస్ సార్. మొత్తానికైతే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీలో వన్ ఆఫ్ ద మూవీ బాపు మరి ఎలా ఉందా అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.